నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు తుంగభద్ర జలాశయం నూతన గేట్లు ప్రారంభం స్వయంగా బటన్లు నొక్కిన మూడు రాష్ట్రాల సీఎంలు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ నీటి సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకోవాలని ముఖ్యమంత్రుల నిర్ణయం కేంద్రం సహకరించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి గోదావరి కావేరిని కేంద్రం అనుసంధానం చేయాలన్న చంద్రబాబు మూడు రాష్ట్రాల హక్కుల్ని పరిరక్షించాలని సిఆర్ పాటిల్కు సూచన నీటి వాటాలపై రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయమే కీలకమన్న కేంద్ర మంత్రి సమస్యల పరిష్కారంపై సీఎంలు కలిసి రావడం పట్ల హర్షం తెలంగాణలో ప్రారంభమైన ఎస్ఐఆర్ ప్రక్రియ ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేస్తున్న బిఎల్ఓలు పలుచోట్ల అవగాహన ర్యాలీలు 2 వరుస భూకంపాలతో కుదేలైన వెనుజువేలా 32 మంది మృతి 700 మందికి పైగా గాయాలు ముమ్మరంగా సహాయ చర్యలు నెలాఖరులో అమెరికా ఇరాన్ చర్చలు సాంకేతిక అంశాలపైనే ఉంటాయన్న రూబియో తుది ఒప్పందం ఖరారే లక్ష్యమని వెల్లడి నదీ జలాల సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు నిర్ణయించారు తుంగభద్ర ప్రాజెక్టుకు కొత్తగా ఏర్పాటు చేసిన గేట్లను కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో కలిసి మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాంఛనంగా ప్రారంభించారు మూడు రాష్ట్రాల సీఎంలు కలిసి చరిత్ర సృష్టిస్తామని జలాలను పంచుకుంటామని డీకే శివకుమార్ తెలిపారు తెలంగాణకు నీటి వాటా వచ్చేలా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు గోదావరి కావేరి అనుసంధానం చేపట్టాలని కేంద్రాన్ని కోరిన చంద్రబాబు మూడు రాష్ట్రాల హక్కులను పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలకు మేలు చేసే తుంగభద్ర జలాశయం నూతన గేట్లను జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో కలిసి మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డి డీకే శివకుమార్ ప్రారంభించారు కర్ణాటకలోని హోస్పేటలో జరిగిన నూతన గేట్ల ప్రారంభోత్సవంలో మూడు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు అధికారులు పాల్గొన్నారు జలాశయం 17వ గేటును కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ 8వ గేటును శివకుమార్ 19వ గేటును చంద్రబాబు ప్రాజెక్టు 20వ గేటును రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు నూతన గేట్ల ప్రారంభోత్సవానికి గుర్తుగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ముగ్గురు ముఖ్యమంత్రులం చరిత్ర సృష్టించామన్నారు ముగ్గురం ఐక్యంగా ఉండి మూడు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలను కాపాడుతామని స్పష్టం చేశారు Today, under the leadership of C.R. Patil ji, with the three chief ministers, has created an history. Myself, Chandrababu Naidu and Revanth Reddy, we believe in one thing. We don't want to write history. We don't want to read history. We believe in creating history. So I'm very happy you are a part of this great movement and you have cheered us. I always tell one thing. Joining together is the beginning. Discussing together is the progress. Working together is the success. That is what, under the leadership of Mr. Patil, we have joined, we have discussed, and today a message is going to come to all the farmers of the three states that we all are united and we will save the farmers of the state. తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ ముహూర్తం చరిత్రలో నిలిచిపోతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు దీనితో మూడు తరాల సమస్యలు పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు మూడు రాష్ట్రాల మధ్య నీటి సమస్యకు జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు మూడు రాష్ట్రాల ప్రతినిధులం ఏది ఏమైనా సరే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలి ఈ రోజు బళ్ళారి వేదిక కావాలి ఈ తుంగభద్ర డ్యామ్ నది ఒడ్డున శాశ్వతంగా ఈ సమస్యలకు పరిష్కారం చూపించాలని ఈ రోజు ఒక ఆలోచనతోని ఒక పట్టుదలతోని మేము ఇక్కడికి రావడం జరిగింది మా చర్చలకు కొలిక్కి వచ్చినాయి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సిఆర్ పాటిల్ గారు ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూపిస్తారని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం అందుకే ఈనాడు రాజకీయాలకు అతీతంగా ఎన్నికలలో స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకోకుండా ఈనాడు ఈ ప్రాంతంలో ఈరోజు ఇక్కడ తుంగభద్ర నది ఒడ్డున జరుగుతున్న చర్చలు చరిత్రలో గొప్ప నిర్ణయంగా మారబోతుంది ఈ నిర్ణయం తప్పకుండా కృష్ణానది జలాలు గోదావరి జలాలు తుంగభద్ర నది జలాలలో అంతర్రాష్ట్ర జల వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తుందని
మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. దేశంలోని నదులను అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. గంగా కావేరిని అనుసంధానం చేస్తే భారత్ అన్స్టాపబుల్గా దూసుకెళ్తుందని చెప్పారు. జాతీయ ప్రాజెక్టుగా గోదావరి కావేరి అనుసంధానాన్ని కేంద్రం చేపట్టాలని కోరారు. నదుల అనుసంధానంతో కరవును పారదోలవచ్చని చెప్పారు. Country has to link rivers. Ganga, Kaveri has to be linked. Then nobody can touch us. India will be unstoppable. It is going to happen. This is where I am requesting Government of India, Godavari, Kaveri. You link the project under national project and also protect all our rights. Karnataka right, Andhra Pradesh right, and Telangana people also. How to do it, they have to come up with an action. Even we can take water to Tamil Nadu also. ముగ్గురు సీఎంలు ఒకే వేదికపైకి రావడం శుభపరిణామం అని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. ఘర్షణలు లేకుండా ఎవరికీ అన్యాయం జరగకుండా కేంద్రం ఒక విధానాన్ని రూపొందిస్తుందని చెప్పారు. समय था कि आंध्र प्रदेश, तेलंगाना, कर्नाटक, तमिलनाडु सभी स्टेट आपस में लड़ रहे थे. जो वो पानी का शेयरिंग उसके लिए बात हो नहीं रही थी, कोई एक प्लेटफॉर्म पे आ नहीं रहा था. पर मुझे आज लगता है कि आप सबके उपस्थिति में आज अच्छा दिन लग रहा है. तीनों मुख्यमंत्री आज एक प्लेटफॉर्म पर आए हैं और तीनों ने कमिटमेंट किया है कि हम कोई झगड़ा नहीं करेंगे. हम जो केंद्र सरकार की ओर से जो तय होगा, जो पहले से कुछ तय हुआ है, किसी को अन्याय ना हो, जो पानी देना है वो पानी सबको मिले, इस तरह की योजना बने. ఈ సందర్భంగా దేశంలో నదుల అనుసంధానం చేపట్టిన తీరును ఇంకా చేపట్టాల్సిన ఆవశ్యకతను సిఆర్ పాటిల్ వివరించారు. అంతకుముందు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. హోస్పేటలోని ఐఆర్బీ అతిథి గృహంలో సమావేశమయ్యారు. ఈ భేటీలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు కూడా ఉన్నారు. అనంతరం కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో ముగ్గురు సీఎంలు సమావేశమై కృష్ణా జలాలకు సంబంధించిన సమస్యలపై చర్చించినట్లు తెలిసింది. ఈ సమావేశంలో 3 రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు, అధికారులు కూడా పాల్గొనగా తమ రాష్ట్రాల సమస్యలను ముగ్గురు సీఎంలు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. వెనజువెలాను నిమిషాల వ్యవధిలోనే 2 భారీ భూకంపాలు కుదిపేశాయి. రిక్టర్ స్కేల్పై 7.2, 7.5 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపాల ధాటికి రాజధాని కారకస్లో పలు ఇళ్లు, బహుళ అంతస్తుల భవనాలు కుప్పకూలాయి. ఇప్పటి వరకు 32 మంది మృతి చెందారని వెనజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ తెలిపారు. 700 మందికి పైగా గాయపడ్డారని వెల్లడించారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వెనజువెలా కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో 2 శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. కరేబియన్ తీరంలో ఉన్న మోరాన్ ప్రాంతానికి పశ్చిమంగా మొదటి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.2గా నమోదైంది. భూమికి 22 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. కొద్ది నిమిషాలకే మోరాన్కు నైరుతి దిశలో 16 కిలోమీటర్ల దూరంలో మరో భారీ భూకంపం సంభవించింది. రెండో భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.5గా నమోదైంది. ఈ భూకంపాల ధాటికి రాజధాని కారాకస్తో పాటు పలు ప్రాంతాల్లో భవనాలు కుప్పకూలాయి. స్థానికులు ప్రాణాల అరచేతిలో పెట్టుకుని వీధుల్లో పరుగులు తీస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. సిమోన్ బొలివర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్ పైకప్పు కూలిపోయింది. ప్రయాణికులు పరుగులు తీశారు. విమానాశ్రయానికి భారీ నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. భవన శిథిలాలు, నేలకొరిగిన విద్యుత్ స్తంభాలతో వీధులు మూసుకుపోయాయి. ఫలితంగా భారీ యంత్రాలను తరలించడానికి ఆటంకం ఏర్పడింది. వెనజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలంతా ఐక్యంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. వైద్యులు, నర్సులు వెంటనే విధుల్లో చేరాలని కోరారు. కరేబియన్ తీరంలో ఉన్న లాగువైరాలో భూకంప ప్రభావం అధికంగా ఉందని వెల్లడించారు. భూకంపం ధాటికి ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు. భూకంపం నేపథ్యంలో కారాకస్లో మెట్రో, రైల్వే సర్వీసులను రద్దు చేశారు. పాఠశాలలకు వారం రోజుల పాటు సెలవు ప్రకటించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం విపత్తు నిర్వహణ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. వెనజువెలాలో నిన్న జాతీయ సెలవు దినం కావడంతో పౌరులు ఇళ్లల్లోనే ఉన్నారు.
ప్రాణనష్టం పెరగడానికి ఇది ఒక కారణమని అధికారులు అంటున్నారు. పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయని వెనుజువేలా అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి తెలిపారు. కారకస్లోని ఆల్టమీరా ప్రాంతాల్లో అత్యధికంగా ఇళ్లు, భవనాలు కుప్పకూలాయని, పరిస్థితి భయానకంగా ఉందన్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. మళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని, దెబ్బతిన్న భవనాల వద్దకు ఇప్పుడే వెళ్లవద్దని ప్రజలకు సూచించారు. ఈ శక్తివంతమైన భూకంపాల వల్ల మృతుల సంఖ్య 10,000కు పైగా ఉండే అవకాశం ఉందని యుఎస్ జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. సరిహద్దు దేశం బ్రెజిల్లో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి. వరుస భూకంపాల నేపథ్యంలో ప్యూర్టోరికో, వర్జిన్ దీవులకు సునామీ హెచ్చరికలు జారీ చేసి తర్వాత ఉపసంహరించుకున్నారు. ప్రకృతి విపత్తుతో అతలాకుతలమైన వెనుజువేలాకు సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొనాలని వివిధ ప్రభుత్వ విభాగాలను ఆదేశించినట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. వెనుజువేలాలో సంభవించిన ప్రకృతి విపత్తులో భారీ స్థాయిలో ప్రాణనష్టం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అందుతున్న ప్రాథమిక నివేదికల ప్రకారం అక్కడ పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఈ సంక్షోభ సమయంలో మిత్రదేశానికి అండగా ఉంటామని ట్రంప్ పేర్కొన్నారు. విపత్తు నిర్వహణ బృందాలను భూకంప ప్రభావిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. మానవతా సాయంతో పాటు వైద్య పరికరాలు, ఔషధాలను తరలిస్తున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు. లాటిన్ అమెరికా దేశాలు కూడా వెనుజువేలాకు సాయం చేయడానికి ముందుకొచ్చాయి. వెనుజువేలాలో జరిగిన ప్రాణ ఆస్తి నష్టంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో వెనుజువేలాకు సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రకృతి విపత్తులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు భారత పౌరుల తరపున సానుభూతి తెలియజేస్తున్నట్లు మోదీ తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వెనుజువేలాకు అవసరమైన సాయాన్ని పంపిస్తామని పేర్కొన్నారు. ఉత్తర జపాన్లోనూ భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 6.9 తీవ్రత నమోదైంది. హోన్షు ఐలాండ్లోని ఐవాటే సమీపంలో 50 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అక్కడి నుంచి 100 కిలోమీటర్ల వరకు భూ ప్రకంపనలు సంభవించాయని వెల్లడించింది. ఆస్తి, ప్రాణనష్టంపై వివరాలు తెలియాల్సి ఉంది. భూకంపం నేపథ్యంలో కొన్ని బుల్లెట్ రైలు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. భూ ప్రకంపనలు మళ్లీ వచ్చే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జపాన్ ప్రధాని సనాయే తకయిచి హెచ్చరించారు. అయితే భూకంపం వల్ల సునామీ ముప్పేమీ లేదని ఆమె స్పష్టం చేశారు. భూ ప్రకంపనల ధాటికి ఇళ్లలోని వస్తువులు కింద పడ్డాయి. మరికొన్ని చోట్ల ఇళ్లకు పగుళ్లు వచ్చాయి. రాజధాని టోక్యోలోనూ స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. గత కొన్ని నెలలుగా ఉత్తర జపాన్లో పదే పదే భూ ప్రకంపనలు సంభవిస్తున్నాయి. నూతనంగా ఎన్నికైన 24 మంది రాజ్యసభ సభ్యులు ఇవాళ ప్రమాణం చేశారు. రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్ వారితో ప్రమాణం చేయించారు. వీరిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 9 ఎంపీలు కూడా ఉన్నారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 1న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటకలో 4 చొప్పున స్థానాలు, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో 3 చొప్పున, జార్ఖండ్లో 2, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరంలో 1 చొప్పున స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అందులో 21 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం కాగా జార్ఖండ్లో 2 స్థానాలు, మిజోరంలో 1 స్థానానికి ఈ నెల 18న ఎన్నిక జరిగింది. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రారంభమైంది. వచ్చే నెల 24 వరకు ఇంటింటి ఎన్యుమరేషన్ జరగనుంది. హైదరాబాద్లోని హిమాయత్ నగర్ వార్డు కార్యాలయంలో బీఎల్ఓలకు ఎన్యుమరేషన్ ఫారాలను అధికారులు అందజేశారు. బీఎల్ఓలు ఇంటింటికెళ్లి ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేస్తున్నారు. ఓటర్లే ఈ ఎన్యుమరేషన్ ఫారాలు నింపి 2 రోజుల తర్వాత బీఎల్ఓలకు అందజేయాలని అధికారులు సూచించారు. ఖమ్మం జిల్లాలో ఈ ఉదయం నుంచే బీఎల్ఓలు ఫారాలను ఓటర్లకు పంపిణీ చేయడం మొదలుపెట్టారు. ఓటర్ల నుంచి సంతకాలు తీసుకుని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. వరంగల్లోనూ ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తున్నారు. ఎస్ఐఆర్కు సహకరించాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అవగాహన కోసం 2K రన్ నిర్వహించారు. కలెక్టరేట్ కార్యాలయం నుంచి బస్టాండ్కి సమీపంలో గల ఐబీ గెస్ట్ హౌస్ వరకు రన్ జరిగింది. ఎస్ఐఆర్ అత్యవసర సేవల కోసం 1950 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని అధికారులు కోరారు. ఒకవేళ బీఎల్ఓ ఇంటికి రాకపోయినా టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయొచ్చని ఈసీ సూచించింది. ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తులు వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం నీట్ పేపర్ను లీక్ చేశారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. వారి చర్యల వల్ల 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఖైరతాబాద్లో నిర్వహించిన ఛాత్రోంకి గూంజ్ విద్యార్థి ప్రజెంటేషన్ కార్యక్రమంలో మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తమ పిల్లలను చదివిస్తూ ఉంటే పేపర్ లీకులతో వారి నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారని మహేష్ గౌడ్ విమర్శించారు.
1,32,000 కోట్లు దాదాపుగా ఖర్చు పెట్టి పిల్లలు చదివించుకుంటే ఒక్క రాత్రి పేపర్ లీకేజ్ వల్ల వీళ్ళంతా రోడ్డున పడ్డారు. దేశంలో విద్యా విధానం మారాలి, సమూలమైన మార్పులు తీసుకురావాలి, జరిగిన తప్పిదాల మీద బాధ్యత వహించాల్సిన మోడీ, ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకుంటా ఉన్నారు. దీనివల్ల అర్థమయ్యేది ఏంటంటే మోడీ గారికి ఈ దేశ భవిష్యత్తు అనేటువంటి విద్యార్థుల మీద ఉన్నటువంటి మమకారం, ప్రేమ ఏ పాటిదో అర్థమైంది. కనీసం కన్నెత్తు కూడా చూడకుండా నీటిలో ఇంత పెద్ద స్కామ్ జరుగుతుందని మాట్లాడకుండా తప్పుకొని తిరుగుతా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ కాపులకు సముచిత గౌరవం ఇవ్వటం సహా రాజకీయ అవకాశాలు కల్పిస్తూ ఉంటే వైసీపీ మాత్రం వారిని పావులుగా వాడుకుంటోందని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి బీజేపీ పక్షనేత సోము వీర్రాజు ఆరోపించారు. వైసీపీలో గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తూ సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు ప్రాధాన్యం దక్కకుండా చేసిన మాట వాస్తవం కాదా అని సోము వీర్రాజు ప్రశ్నించారు. కాపులకు 5% రిజర్వేషన్లు కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్న ఆయన కాపులు లేకుండా టీడీపీలో రాజ్యసభ సభ్యులు ఉండరని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉన్న కాపులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. బొత్స సత్యనారాయణ గారు పెద్ద లీడరు, మంచి లీడర్. కానీ బొత్స సత్యనారాయణ గారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి విజయనగరంలో ఆయన మేనల్లుడినే పోటీగా ఎంకరేజ్ చేశారు. బొత్స సత్యనారాయణ గారికే విలువ లేకుండా చేశారు వైసీపీ వాడు. ఇది వాస్తవం. విజయవాడ కృష్ణలంకలో సంచలనం రేపిన సాయికృష్ణ మృతి కేసులో సస్పెన్షన్కు గురైన సీఐ నాగరాజును కస్టడీకి తీసుకునేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. నాగరాజును 12 రోజుల కస్టడీకి ఇవ్వాలని విజయవాడ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే సిట్ పిటిషన్పై నాగరాజు తరపు న్యాయవాది సమయం కోరడంతో విజయవాడ కోర్టు తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ప్రస్తుతం నాగరాజు రాజమహేంద్రవరం జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు తగిలిన తీవ్ర గాయాల వల్లే సాయికృష్ణ మరణించినట్లు ఇప్పటికే సిట్ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. సాయికృష్ణ మృతదేహాన్ని ఏం చేశారు, కృష్ణలంక ఠాణాలో సీసీ ఫుటేజ్ ఎందుకు మాయం చేశారనే విషయాలు తేలాల్సి ఉంది. సీఐ నాగరాజును కస్టడీకి తీసుకుని ఈ వివరాలన్నీ రాబట్టాలని సిట్ భావిస్తోంది. రాజధాని అమరావతిలో నిర్మిస్తోన్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి పనులను నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పరిశీలించారు. నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. 2028లో మొదటి దశ పనులు పూర్తవుతాయని బాలకృష్ణ చెప్పారు. ప్రజలకు సేవ చేయాలని ధ్యేయంతోనే ఈ ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు బాలకృష్ణ స్పష్టం చేశారు. హైదరాబాద్లోని బసవతారకం ఆసుపత్రి విస్తరణ ఇంకా జరుగుతుందని వివరించారు. అంత బాగా శరవేగంగా జరుగుతున్న పనులను కూడా ఇప్పుడంతా డిగింగ్ ఫౌండేషన్ కి ఎక్స్కవేషన్ పూర్తయి వచ్చింది. అతి త్వరలోనే ఎక్స్కవేషన్ పూర్తి చేసుకుని మనకి 2 బ్లాకులు ఉన్నాయి. మెయిన్ గా ఒకటేమో మనకి మెయిన్ హాస్పిటల్ బ్లాక్, ఇదేమో మనకి ఇమ్యూనిటీస్ బ్లాక్. ఫౌండేషన్ తో పాటు ఎక్స్కవేషన్ తో పాటు చుట్టూ రోడ్లు కూడా వేయడం జరుగుతుంది. త్వరలోనే ఫుటింగ్ కూడా వెళ్ళిపోతాం. ఇంకొక జూలై 15-20 మధ్యలో ఫుటింగ్ అవుతుంది. నేను అనుకున్నట్టు 2028లో మొదటి బ్లాక్ పూర్తి ఫస్ట్ ఫేజ్ పూర్తి అవ్వాలి. 500 పడకల ఆసుపత్రి అవుతుంది, తప్పకుండా అవుతుంది. అనంతపురం రూరల్ కురుగుంట గ్రామం బీసీ కాలనీలో విషాదం నెలకొంది. దాక్షాయణి అనే 2 ఏళ్ల చిన్నారి ఆడుకుంటూ నీటి బకెట్లో పడి మృతి చెందింది. బీసీ కాలనీకి చెందిన సంధ్య, మధు దంపతుల 2 ఏళ్ల కుమార్తె దాక్షాయణి ఇంటి సమీపంలో ఆడుకుంటూ నీళ్లున్న బకెట్లో పడింది. ఆలస్యంగా గమనించిన తల్లి సంధ్య బయటకు తీసేసరికి చిన్నారి నుంచి స్పందన కనిపించలేదు. హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందిందని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. స్విట్జర్లాండ్ వేదికగా ఈ నెల 29 లేదా 30న అమెరికా, ఇరాన్ మధ్య మరో దఫా చర్చలు జరగనున్నాయి. అవగాహన ఒప్పందంలోని సాంకేతిక అంశాలపై చర్చలు ఉంటాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. ఇందులో ఉపాధ్యక్షుడు సహా మంత్రులు ఎవరూ పాల్గొనరని స్పష్టం చేశారు. వివిధ శాఖలకు చెందిన అధికారులు మాత్రమే పాల్గొంటారని రూబియో వివరించారు. తుది ఒప్పందానికి పునాది వేయడమే ఈ చర్చల ప్రధాన ఉద్దేశమని రూబియో పేర్కొన్నారు. అటు అణు కేంద్రాల తనిఖీల విషయంలో అమెరికా, ఇరాన్లు పరస్పర భిన్నమైన ప్రకటనలు చేస్తున్నాయి. ఇరాన్ అణు కేంద్రాల్లో జరిగే తనిఖీల్లో అంతర్జాతీయ అణు ఇంధన సంస్థకు చెందిన సిబ్బందితో పాటు తమ అధికారులు కూడా పాల్గొంటారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇరాన్ మాత్రం ట్రంప్ వ్యాఖ్యలను కొట్టిపారేసింది. తుది ఒప్పందం కుదిరిన తర్వాతే తనిఖీలకు అనుమతిస్తామని తెలిపింది. తొలుత తమపై విధించిన ఆంక్షలన్నింటినీ ఎత్తేయాలని డిమాండ్ చేసింది. గతేడాది ఇరాన్లోని అణు కేంద్రాలపై అమెరికా B-2 బాంబర్లతో దాడి చేసింది. వాటి కింద శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉన్నాయని అమెరికా చెబుతోంది. 3 మహిళలతో తనకు వివాహేతర సంబంధాలు ఉండేవని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అన్నారు. వాటిని అడ్డం పెట్టుకుని ఎప్స్టీన్ తనను బ్లాక్మెయిల్ చేసేందుకు ప్రయత్నాలు చేశాడని యుఎస్ కాంగ్రెస్ కమిటీకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఈ నెల 10న అమెరికా చట్టసభ సభ్యుల ముందు విచారణకు హాజరైన బిల్ గేట్స్ రష్యాకు చెందిన బ్రిడ్జ్ ప్లేయర్ మిలా యాంటోనోవా,
అణు భౌతిక శాస్త్రవేత్త కరీమాతో తనకు వివాహేతర సంబంధాలు ఉండేవని తెలిపారు. మెడికల్ ఆంట్రప్రెన్యూర్ ఆలిస్ జాకబ్స్తో కూడా సంబంధాలు నెరిపారని చెప్పారు. ఆ సంబంధాలు తన కుటుంబాన్ని ఎంతో బాధకు గురిచేశాయని గేట్స్ వాంగ్మూలంలో పేర్కొన్నారు. రష్యా మహిళలతో వివాహేతర సంబంధాల గురించి ఎప్స్టీన్కు తెలుసని విచారణలో గేట్స్ అంగీకరించారు. వాటిని అడ్డం పెట్టుకుని ఎప్స్టీన్ తనను బ్లాక్మెయిల్ చేసేందుకు ప్రయత్నించాడని చెప్పారు. ఎప్స్టీన్ ఫైల్స్ను పరిశీలిస్తే ఈ విషయం తనకు అవగతమైందని వాంగ్మూలంలో బిల్ గేట్స్ పేర్కొన్నారు. అమెరికా పెన్సిల్వేనియాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎలెన్ టౌన్లో ఓ పాత ఫర్నిచర్ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలో పక్కనే ఉన్న నివాస గృహాలకు అగ్నికీలలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. సమీపంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరూ మృతి చెందలేదని అధికారులు తెలిపారు. కర్మాగారంలో ఫర్నిచర్ ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయని వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. తమిళనాడు ప్రజా రవాణా వ్యవస్థలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ప్రజల ప్రయాణ కష్టాలను తీరుస్తూ రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి విజయ్ 300 కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం విజయ్ స్వయంగా ఒక నూతన బస్సు ఎక్కి నగరంలో కాసేపు ప్రయాణించారు. ఈ ప్రయాణంలో ఆయన ప్రయాణికులతో ఆత్మీయంగా ముచ్చటించారు. వారి ప్రయాణ అనుభవం, ప్రభుత్వ రవాణా సేవల నాణ్యత వంటి అంశాలపై సలహాలు, సూచనలు అడిగి తెలుసుకున్నారు. ఇవాళ ప్రారంభించిన వాటిలో డీజిల్, సీఎన్జీ ఆధారిత వాహనాలు ఉన్నాయి. ఈ కొత్త బస్సుల ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా రవాణా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని విజయ్ పేర్కొన్నారు. కాలం చెల్లిన పాత వాహనాలను దశల వారీగా తొలగిస్తామని చెప్పారు. కొంతకాలంగా ఆకాశాన్ని అంటుతున్న బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం ధర ఇవాళ 2,000 రూపాయల మేర తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,45,000 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,30,000 పలుకుతోంది. హైదరాబాద్లో కిలో వెండి ధర 7,000 రూపాయల మేర తగ్గి ప్రస్తుతం 2,23,000కు చేరింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లబట్టడం, అమెరికా డాలర్తో పాటు అక్కడ బాండ్ రాబడులు పెరుగుతున్న నేపథ్యంలో మదుపర్లు బంగారం, వెండి నుంచి లాభాలు స్వీకరించి బాండ్ల వైపు మొగ్గు చూపుతున్నారని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. తమిళనాడు నీలగిరిలో భయానక ఘటన చోటు చేసుకుంది. ఓ పెంపుడు కుక్కను వేటాడే క్రమంలో చిరుతపులి ఏకంగా ఓ ఇంట్లోకి చొరబడింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ప్రాణభయంతో వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సకాలంలో స్పందించిన అధికారులు చాకచక్యంగా వ్యవహరించి చిరుతను సురక్షితంగా బంధించారు. చుట్టుపక్కల ప్రజలను అప్రమత్తం చేశారు. మత్తుమందు ఉపయోగించి చిరుతను సురక్షితంగా పట్టుకున్నారు. ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చిరుతను బోన్లో బంధించారు. సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. అటవీ ప్రాంతాలకు సమీపంలో నివసించే ప్రజలు రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా తలుపులు వేసుకోవాలని అధికారులు సూచించారు. ముఖ్యాంశాలు మరోసారి. తుంగభద్ర జలాశయం నూతన గేట్లు ప్రారంభం. స్వయంగా బటన్లు నొక్కిన 3 రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్. నీటి సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకోవాలని ముఖ్యమంత్రుల నిర్ణయం. కేంద్రం సహకరించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. గోదావరి, కావేరిని కేంద్రం అనుసంధానం చేయాలన్న చంద్రబాబు. 3 రాష్ట్రాల హక్కుల్ని పరిరక్షించాలని సిఆర్ పాటిల్కు సూచన. నీటి వాటాలపై రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయమే కీలకమన్న కేంద్ర మంత్రి. సమస్యల పరిష్కారంపై సీఎంలు కలిసి రావడం పట్ల హర్షం. తెలంగాణలో ప్రారంభమైన ఎస్ఐఆర్ ప్రక్రియ. ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేస్తున్న బిఎల్ఓలు. పలుచోట్ల అవగాహన ర్యాలీలు. 2 వరుస భూకంపాలతో కుదేలైన వెనుజువేలా. 32 మంది మృతి, 700 మందికి పైగా గాయాలు. ముమ్మరంగా సహాయ చర్యలు. నెలాఖరులో అమెరికా, ఇరాన్ చర్చలు సాంకేతిక అంశాలపైనే ఉంటాయన్న రూబియో.
తుది ఒప్పందం ఖరారే లక్ష్యమని వెల్లడి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.